కలర్ఫుల్ గా కైట్ ఫెస్టివల్ కొనసాగుతుంది. యువత కైట్స్ ఎగరేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోనూ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ జరిగింది. అయితే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ఈ ఫెస్టివల్లో 19 దేశాలకు చెందిన 47 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ పాల్గొన్నారు. ఇక వివిధ రూపాల్లో ఉన్న పతంగులకు ఎగరవేసి సందడి చేశారు. స్పైడర్ మ్యాన్, స్నేక్స్, బర్డ్స్ రూపాల్లో ఉన్న పతంగులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. 3 రోజుల పాటు భాగ్యనగర వాసులను ఈ కైట్స్ కనువిందు చేరున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఆకాశంలో పతంగుల జాతర కనిపిస్తుంది. ఫెస్టివల్లో పిల్లలు పెద్దలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎటు చూసినా రంగురంగుల కైట్స్ కనువిందు చేస్తున్నాయి. సాంస్కృతిక ప్రేమికులకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. సాంస్కృతిక శాఖ తరపున కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుపుతుందన్నారు. ఇక గత సంవత్సరం కంటే మరింత బాగా ఈసారి జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తీసుకురావాలని మనకు అలాగే ఇక్కడ మనకు సంస్కృతి కార్యక్రమాలలో ప్రతిరోజు కూడా కూచిపూడి, భరతనాట్యం, వేణి, అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన తిరువాతిరే, మోహిని ఆటం, ఒడిస్సీ, అలాగే కథక్ ఇలాంటి కళారూపాల ప్రదర్శన కూడా చేయడం ద్వారా ఒక భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, మినీ ఇండియాని ఏకకాలంలో ఒకే చోట చూపించాలని తాపత్రయం చేస్తున్నాం. సో దీనిలో ఏంటంటే మనకు తెలుసు
మరియు అలాగే లాంగ్వేజ్ కల్చర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 రోజుల పాటు అత్యద్భుతంగా హైదరాబాద్ ఆల్మోస్ట్ ఫ్లైయింగ్ అని చెప్పి డిజిటల్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో కథక్ మన భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ డౌన్ చేయాలి అదే కెమెరా. హలో వెనకగా వచ్చానన్నా. आप जरा पीछे आ जाइए. తీసుకోండి, నేను నెట్టేసి మనిషిని. పతంగుల పోటీ మరియు అదేవిధంగా మిఠాయిల పోటీ ఇక్కడ ప్రదర్శన జరుగుతూ ఉంది. ఇందుకు సంబంధించి ఈ కార్యక్రమం గత సంవత్సరం కూడా జరిగింది. అంతకంటే ఇంకా ఎక్కువగా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. తప్పకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలందరూ తెలిసే విధంగా చెప్పాలని కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక టూరిజం పాలసీ తీసుకొచ్చింది. టూరిజం పాలసీ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి పురావస్తుకు సంబంధించినటువంటి ప్రదేశాలు కావచ్చు, నీటి లభ్యత ఉన్నటువంటి వాటర్ బాడీస్ కావచ్చు, ఫారెస్ట్కు సంబంధించి కావచ్చు, లేదా మెడికల్ సందర్భంగా వెల్నెస్ టూరిజం ప్రాజెక్టులు కావచ్చు, ఈ విధంగా వివిధ రకాలుగా టూరిజం అభివృద్ధి చేసే భాగంగా ఈ యొక్క కైట్ फेस्टिवल इंटरनेशनल काइट फेस्टिवल हैदराबाद की शान बढ़ाने के लिए मैं हैदराबाद इंचार्ज मिनिस्टर की हैसियत में जो भी हमारा भाई बहन हैदराबाद में है, घर में पर्टिकुलरली हमारे बहन लोगों के लिए आज आप लोगों को बस फ्री मिलता है, तो आइए परेड ग्राउंड में ये मिठाई का शो में और पतंग की शो में शामिल होकर हैदराबाद की शान पूरा देश जानने के लिए आप सब लोगों को मैं इधर इनवाइट करता हूं। तेलंगाना सरकार की तरफ से ये बहुत बड़ी पैमाना से यहाँ काम चल रहा है, यहाँ एक एग्जीबिशन ये शो चल रहा है, तो पूरे हैदराबाद के जितने भी है वो लोग यहाँ आके उसकी दिल तसल्ली करना। इस त्योहार के समय पे घर में बैठ के टीवी देखते हुए ऐसा नहीं। హైదరాబాద్ అనేది కాస్మోపాలిటన్ సిటీ. అంటే అన్ని మతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, ఇలా గుజరాత్ అయినా, మహారాష్ట్ర అయినా, మలయాళీలైనా, కన్నడిగలైనా, పంజాబీలైనా, అంటే అన్ని రాష్ట్రాల కూడా తమ తమ వంతు వాళ్ళ వంటకాలు తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా హైదరాబాదులో ఉన్నటువంటి లక్షలాది ప్రజలకు రుచి చూపించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. వాస్తవంగా ఈ కైట్ ఫెస్టివల్ అంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. మిద్దె లెక్కేది, ఆ పద్ధతి అంటే ఏళ్ళు కట్ అయిపోయేది, మాంజా తోటి ఏళ్ళు కట్టేది. అంటే ఒక గొప్ప మంచి వాతావరణం. ఈనాడు అది ఆ కైట్ అంటే పతంగులని గ్రామాలు కనపడతలేవు,
ప్రభుత్వ పరంగా చేస్తున్న ఇక్కడ మాత్రమే మనకు పథకాలు కనపడతా ఉన్నాయి. చాలా చోట్ల పథకాలు తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి అంటే టీవీలు, సినిమాలు, వాట్సాప్లు కారణంగా అంటే మన కల్చర్, మన సంస్కృతి అనేది కనుమరుగైతా ఉంది. అందుకనే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మన కళలు, మన కల్చర్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన ఆటపాటల్ని, మన యొక్క అలవాట్లన్నింటి కూడా అంటే కాపాడుకోవాలని ఆలోచనతోటి చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క మైదానంలో ఈ యొక్క కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. లక్షలాది మంది వస్తూ ఉన్నారు. స్వీట్ ఫెస్టివల్ను ఈరోజు పెద్ద ఎత్తున మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా 19 దేశాలకు సంబంధించి 50 మందికి పైగా కైట్ ఫ్లైయర్స్ ఇక్కడికి రావటం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి కూడా తమ కైట్స్ని ఇక్కడ ప్రదర్శించడానికి దాదాపుగా 50 మంది పైగా, మొత్తంగా 100 మంది కైట్ ఫ్లైయర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి మనందరికీ కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ టూరిజంను ప్రపంచంలోనే ఒక గొప్ప టూరిజంగా అభివృద్ధి చేయాలని చెప్పి మన పండుగలు కానీ, మన కళలు కానీ, మన సంస్కృతుల్ని, మన ఆచారాల్ని ప్రపంచానికి తెలియజేసి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శాఖ మంత్రి గారైన జూపల్లి కృష్ణారావు గారు పెద్ద ఎత్తున కార్యక్రమాలను మనం నిర్వర్తిస్తున్నాం. జాతీయ అవనికలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు ఒక బ్రాండ్ ఇమేజ్ని ఏర్పాటు చేయాలని ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. తెలంగాణలో అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రకృతి సంపద ఉంది. తెలంగాణలో అద్భుతమైనటువంటి కల్చర్ ఉంది. ఇప్పుడే మనం ఇక్కడంతా చూసాం, రకరకాల భాషలు ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం లాగా ఈ తెలంగాణ చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉంది. మన కంట్రీలోనే 29 రాష్ట్రాలు ఉంటే పోటీ పడుతున్నది ఎవరితోటి అంటే ఇలాంటి ఫెస్టివల్లకు గుజరాత్ వర్సెస్ తెలంగాణ పోటీ మరి ఏర్పడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇంత పెద్ద ఎత్తున ఒక్క గుజరాత్లో ఇంతకుముందు జరిగేది దానికి ధీటుగా మన తెలంగాణ టూరిజం శాఖ మరి బ్రహ్మాండంగా ఇంత పెద్దన ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మన కంట్రీలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఏ విధమైన వంటకాలు, స్వీట్లు ఉన్నాయో అవన్నీ కూడా మన స్టాళ్ళల్లో ఈరోజు ఉన్నాయంటే మన దేశంలో ఉన్న ప్రతి స్టేట్ నుంచి కూడా మరి మన స్వీట్లు ఏ రకంగా ఉంటాయో, వంటకాలు ఎలా ఉంటాయో అన్ని స్టాళ్ళు ఈరోజు 3 రోజులు ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా కూడా మనం ఎన్నడో ఏడిపోయినా ఏం తినాలా, ఏం ఉండాలని ఆలోచిస్తుంటాం. ప్రపంచంలోని ఎక్కడ లేని విధంగా విభిన్నమైన సంస్కృతి, విభిన్నమైన కళలు మన భారతదేశంలో ఉన్నాయి. ఆ సంస్కృతిని, కళలన్నీ కాపాడుకుంటూ రానున్న భావిత తరానికి అందించాలని మన రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ని మరియు కల్చర్ డిపార్ట్మెంట్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి వివిధ రకమైన యాక్టివిటీస్ జరుపుతోంది. ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్, ఎస్పెషలీ మనము ఇక్కడ కైట్ ఫెస్టివల్ ఎంత ఆనందంగా చూస్తున్నామో, ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ అంత అద్భుతంగా జరుగుతుంది. 500 స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. 500 స్టాల్స్లో అందరూ స్త్రీలు, భారతదేశం నుంచి వచ్చిన వివిధ రకాలమైన వంటలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అక్కలు, అమ్మలు ఇక్కడ వాళ్ళే స్వయంగా వండుకొని, ఇంట్లో వండుకొని తీసుకొని వచ్చారు ఇక్కడ. సో మన రాష్ట్ర ప్రభుత్వము స్త్రీలకు కూడా మొదటి పీట వేస్తూ వాళ్ళను కూడా అభివృద్ధి బాటలో తీసుకుపోవాలని, ఎందుకంటే మన భారత సంస్కృతిని మొదటిదిగా కాపాడేది స్త్రీయే. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో